ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆమోసు గ్రంథం. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరచి, ఆమోసు నీకు కనపడుతున్నదేమని నన్ను అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనపడుతున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును, ఓరకుండి అంటున్నాడు. ఇది అంతము అనే పదం వాడబడింది ఇక్కడ. అంతం అంటే ఏంటి? నాశనం. ఒక మనిషిని క్రమంలో ఉంచాలంటే 4 పద్ధతులు వాడతారండి. ఒక మనిషిని క్రమంగా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు క్రమంగా ఉంచటానికి 4 విధానాలు వాడతారు. ఒక విధానం ఏంటంటే, పుట్టగానే స్కూల్కి వెళ్ళే వరకు ఒక విధానం. పుట్టగానే పిల్లగాడు కానీ పుట్టగానే తల్లి ప్రథమ పాఠశాల అవుతుంది. దీన్ని ఎంతమంది సూచిస్తారు? తల్లి ప్రథమ పాఠశాల. 5 ఏళ్ల వరకు తల్లి స్వాధీనంలో, లేక 3 ఏళ్ళ వరకు తల్లి స్వాధీనంలో క్రమంలో పిల్లగాడు ఉంటారండి. రెండవ విధానం అంటే నాశనం కాకుండా ఒక వ్యక్తి ఉండటానికి రెండవ విధానం ఏంటంటే, గురువులకు అప్పగిస్తారు. గురువులు ఎక్కడ ఉంటారు? పాఠశాలలో ఉంటారు. పాఠశాల, వీళ్ళు నేర్పే పాఠశాల. అక్కడ నుంచి డిగ్రీలు, ఎంఏలు, ఎంటెక్లు, బీటెక్లు చేస్తారు కదా. అక్కడ దాకా గురువుల ఆధీనంలో ఉంటారు. ఒక పిల్లగాడు కానీ గురువుల ఆధీనంలో ఉంటారు. సెకండ్ స్టేజ్ అది. మూడవ విధానం ఏంటంటే, మూడో విధానం చూడండి. మూడో విధానం దేవాలయం. మొదటి విధానము దేవాలయం వస్తుంది, కానీ ఇక్కడ లౌకిక పద్ధతుల్లో చూస్తే మూడవది దేవాలయము. మనుషుని జీవితాన్ని, స్త్రీని కానీ పురుషుని కానీ. 4వ విధానం పోలీస్ స్టేషను. ఇప్పుడు అర్థమైందా? 4వ విధానం క్రమపరిచేది ఏంటంటే, 4వ విధానం పోలీస్ స్టేషన్. వాడు ఈ 3 విధానాల్లో వంగక ఉన్నట్లయితే, దొంగతనాలు చేయటమో, లేకపోతే మనుషుల్ని చంపటమో, ఇంకేమన్నా అరాచక పద్ధతులు చేస్తే లొంగగొట్టే విధానం ఏంటి? 4వది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి ఎక్కారు, పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారంటే వాళ్ళ యొక్క గలిబిలు ఎంతవరకు ఉందో అర్థమవుతుంది కదా. ఇక అందరూ ఆలోచిస్తారు, వీళ్ళు పోలీసులు పట్టకపోయారంటే మంచి కొరకు పట్టకపోయారా, చెడు కొరకు పట్టకపోయారా, ఎవరికి అర్థం కాదు. తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంటే ఈ 3 విధానాలు దాటి జీవితం అనేది నాశనకరమైన పద్ధతిలోకి వెళ్ళింది అన్నట్టు. లేకపోతే వాళ్ళ కుమార్తెని వాళ్ళు ఎలా పెంచారన్నట్టు, స్టేషన్కి అప్పగించుకునే విధానానికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి, ఒక మనుషుని జీవితం నాశనం అవటం. ఇక 5వ విధానము, భూమి మీద విధానాలు 4 చెప్పా. 5వ విధానము పరలోకంలో చేరటం, లేకపోతే నరకంలోకి పోవటం. అది 5వది. అది శాశ్వతం అన్నట్టు. పరలోకంలోకి వెళ్ళటం అనేది, పరదేశంలోకి వెళ్ళటం అనేది, నరకంలోకి వెళ్ళి నిత్యము నాశనం అవటం అనేది, అవి 2 ఒకటే. అక్కడికన్నా వెళ్తారు, ఇక్కడికన్నా వెళ్తారు, చచ్చిపోతారు కదా ముసలోళ్ళు అయ్యి. ఇది 5 విధానాల్లో భూలోకానికి సంబంధించిన 4 విధానాలు. ఈ లోకాన్ని దాటిన తర్వాత శాశ్వత శిక్ష, లేకపోతే శాశ్వతమైన దీవెన. ఈ మానవ జీవితానికి ఏర్పాటు చేయబడిన
విధానాలు ఇవి. అందుకని ఇక్కడ చెప్పాడు చూడండి, వీళ్ళకి అంతం వచ్చి ఉన్నది. ఎవరికి అంతం వచ్చి ఉన్నది? ఇజ్రాయేలీలకు అంతం వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చి ఉన్నది? యెహోవాని వాళ్ళు యెహోవాని ఆయన చెప్పిన క్రమాల్లో వెంబడించలేదు, అందుకని వాళ్ళకి అంతం వచ్చి ఉన్నదని. ఆమోసు కాలంలో ఇది ఆమోసు కాలంలో ఏది జరిగిందో, వాళ్ళ అక్రమం ఏంటో దాన్ని బట్టి వీళ్ళకి అంతం వచ్చినదని ప్రకటించాడు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తాము. ఎజెకియేలు అంటారు, ఎజెకియేలు 7వ అధ్యాయము. నేను చెప్పిన నీకు అవగాహన కాకపోతే అవి నీ జీవితంలో నువ్వు అనుభవించినప్పుడు అప్పుడు అర్థమైతే. అందుకని దేవుని వాక్యములు ఏమన్నాడంటే, నీ ఉపదేశకుల యొక్క మాట వినుము, తర్వాత నీ బోధకుల మాట వినుము. నీకు బోధకులు ఉంటారు. బోధకులు అంటే నిన్ను నడిపించేవాళ్ళు, మార్గదర్శులు ఉంటారు. నీ బోధకుల మాట నువ్వు విను. లేకపోతే ఏమవుతుంది అన్నట్టు, లేకపోతే నీ బోధకుడి మాట వినలేదనుకో ఏమవుతుంది? ఎప్పుడు పాస్టరు ఆయన చేతి కిందకు వచ్చే విశ్వాసుల యొక్క నాశనం కోరడం. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళని దీవించాలని చూస్తాడు. ఎంత చెడిపోయిన వారైనా సరే వాళ్ళని మంచి త్రోవలోకి తేవాలని చూస్తాడు. మందిరానికి వచ్చే వారి విషయంలో చక్కటి ఉపదేశం చేస్తారు, వాక్యంతో హెచ్చరిస్తారు. ఎందుకంటే మనకు క్రమం తెలియదు. మనము తెలివి పొందినప్పటి నుంచే మనకి క్రమాలు తెలియవు. క్రమం నేర్పేది ఏంటిది? సేవకుడు కూడా నేర్పలేడు, బైబిల్ నేర్పుతుంది. క్రమం బైబిలు నేర్పుతుంది. లేకపోతే నీతి గ్రంథాలు అంటారు చూడు, నీతి గ్రంథాలు ఉంటాయి మన లోకంలో. పాఠ్యపుస్తకాల్లో నీతి నియమములు కలిగిన ప్రావెర్బ్స్. బైబిల్లో ప్రావెర్బ్స్ కాదు, లోకంలో కూడా లోకోక్తులు. శరసుకురా సెడిదవు, అది బైబిల్ ఉందా? శరసుకురా సెడిదవు, ఎదుటివారికి గుంట తీయకరా గుంటలో పడతావు. వాటిని ఏమంటారంటే నీతి సూక్తులు, లేకపోతే ప్రావెర్బ్స్. బైబిల్కి ఇండైరెక్ట్గా అవి సామెతల్లో ఉంటాయి ఇలాంటి పదాలు. ఎదుటివారికి గొయ్యి తీయబోక ఆ గొయ్యిలోనే నిన్ను బాధ పెడతారు అన్నట్టుగా లోకంలో నీతి బోధలు ఉంటాయండి, నిన్ను సరైన త్రోవలో నడిపించేవి. అందుకని యెహోవా ఏమంటున్నాడు ఇక్కడ వాక్యంలో, వీళ్ళకి అంతం వచ్చి ఉన్నది, ఎందుకంటే వీళ్ళు నా ఆజ్ఞను మీరారు, ఇక వీళ్ళకి నాశనం తప్పదు అన్నట్టుగా. ఆ కాలంలో, ఈ కాలంలో కాదు, ఈ ఆమోసు కాలంలో జరిగిన సంఘటన. అందుకని ఆ కాలం వరకే అది వర్తిస్తుంది. ఆమోసు కాలంలో అది వర్తిస్తుంది, తర్వాత కాలానికి సంబంధం ఉండదు. ఇప్పటి కాలం ఇప్పటికి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. మరి యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నరపుత్రుడా ప్రకటింపము అంటున్నాడు. నరపుత్రుడా ఏం చేయాలి? ఒరే నరపుత్రుడా ప్రకటించుము అని జుట్టు పట్టుకున్నాడు. జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి అమాంతకు తీసుకెళ్ళిపోయాడు. ఆత్మ లేపకపోయాడు, ఒక లోయలో దించాడు. ఎవరిని? యెహెజ్కేలుని. ఈయన అమాంతకు లేపుకుపోయి లోయలో దించాడు. ఈయన శరీరం ఇక్కడే పడిపోయింది, శరీరం పోలేదు. ఆయన ఆత్మని, జీవాత్మని పట్టుకెళ్ళిపోయి ఒక లోయలో దించాడు. ప్రకటించము అంటున్నాడు. ఏం ప్రకటించాలా? ఇదిగో ఈయన కనపడుతున్నవన్నీ ఏమిటి అన్నాడు. ఎముకలు అన్నాడు, పొర్రెలు అన్నాడు. ఏం జరిగింది అక్కడ? ఎముకలు ఉన్నవి, పొర్రెలు ఉన్నవి, అన్నీ బోన్స్ ఉన్నాయి. బోన్స్, వాటికి ప్రకటించమంటున్నాడు. ఇది సేవకుడు చేసే పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రకటించమంటాడు, ఈయన ప్రకటిస్తాడు. ఏం ప్రకటించాడు? ఈ ఎముకలన్నీ అతకపోవునుగాక. లెగామెంట్స్ అంటారు. లెగామెంట్స్ అంటే నరాలన్నీ రావాలి. లిగామెంట్స్ అంటే జాయింట్స్ లోపల అతుక్కుంటాయి, లోపల అంటబెట్టేవి నరాలు. ఈ సాకెట్ ఉంది, చెయ్యికి సాకెట్ ఉంటుంది, ఇక్కడ ఒక సాకెట్ ఉంది, ఇక్కడ నుంచి ఇది ఒకటి ఉంది, ఏదో చూడండి ముడత వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి ఉంది,
ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి ఉంది, చూసావా ఎన్ని ఉన్నాయో, ఇన్ని చమత్కారాలన్నీ ఒక చెయ్యికి కదా, ముక్కలన్నీ అక్కడ పడి ఉన్నాయి ఆ చెయ్యికి. అతుక్కుపోయి శరీరం వచ్చుగా ప్రవచనము యెహెజ్కేలుతో అన్నాడు, యెహెజ్కేలు ప్రణపుత్రుడా ప్రకటించు. తర్వాత నలుదిశల నుంచి జీవాత్మ వచ్చేసి ఈ శవాల్లో ప్రవేశించుగాక అన్నాడు. శవాల్లోకి ప్రవేశమైంది, జీవాత్మ వచ్చి ప్రవేశించిన తర్వాత వీళ్ళందరూ నిలబడదురుగాక. గొప్ప సైన్యంగా నిలబడ్డారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా వాక్కు ఆ పని చేస్తుంది. ప్రకటించేది ఒకడు, చెప్పమనేది ఇంకొక ఆయన. ఇక్కడ ప్రకటించేది సేవకుడు, వాక్కు ఇచ్చేదేమో యెహోవా. ఆ వాక్కుతో 20 మందిని శవాలని లేపాడండి స్మిత్ విగ్గిల్స్ వర్త్ అని ఆయన. 20 మంది చనిపోయిన వారిని లేపగలిగాడు. దేవుడేమో ప్రకటించమంటాడు, ఈ మనిషి శవము లేస్తుంది, ఆర్డర్ ఇవ్వంటాడు దేవుడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పగానే ఆ వ్యక్తిలోకి జీవాత్మ వస్తుంది, మనిషి తిరిగి బతుకుతాడు. అది అద్భుతం జరగల, దాన్ని అద్భుతం అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని అద్భుతము అంటారు. చనిపోయిన మనిషిని బ్రతికించడానికి ఏమంటారు? అద్భుతము. అయితే ప్రకటించమన్నాడు, ఇశ్రాయేలీల దేశమునకు అంతం వచ్చినది, దాన్ని చెప్పయ్యా అంటున్నాడు. నలుదిక్కుల దేశమునకు అంతం వచ్చే ఉన్నదని ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు నీకు అంతం వచ్చి ఉన్నది, నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీసి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుతున్నాను. నీ ఎడల హేయ కృత్యాలంటే ఏంటి? హేయ కృత్యాలంటే ఏంటి? ఒక వచనం చూపిస్తా దీనికి. ఇక్కడ వాళ్ళు చేసిన హేయ కృత్యాలు ఉన్నాయి. రోమపత్రిక, ఇప్పుడు జరుగుతున్నవి ఈ ప్రపంచం మీద ఈ హేయ కృత్యాలు. ఈ హేయ కృత్యాలు అనేవి అంటే ఏంటంటే, 1వ అధ్యాయము రోమాలో ఈ మధ్య మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇండియా దేశంలో మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. మరి సంసారం చేసేదెట్టయ్యా, కాపురం చేసేదెట్టా, పిల్లలు కనేదెట్టా అంటే, వాళ్ళు పిల్లలు కనేది ఎందుకయ్యా? జర్మనీలో ఒక ఫ్యాక్టరీ తయారైంది, పిల్లల ఫ్యాక్టరీ, కోడి పిల్లల్లాగా పిల్లల్ని తయారు చేసి వాళ్ళు ఇచ్చేస్తారు ఫ్యాక్టరీలో. వాళ్ళు రక్త కణాలు తీసేసుకొని, డిఎన్ఏ తీసేసుకొని వాళ్ళు పిల్లలు తయారు చేసిస్తారు మిషన్ మీద. నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని చేసిస్తారు వాళ్ళు. జర్మనీలో ఫ్యాక్టరీ వచ్చింది, మనుషుల ఫ్యాక్టరీ, దానికి లైసెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు 1వ అధ్యాయంలో రోమాలో 26వ వచనం నుంచి చదవండి. స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అంట, పురుషులు పెళ్లి చేసుకొని, పురుషుడు పెళ్లి చేసుకొని వాళ్ళు కాపురం చేయొచ్చు అట. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఓ కేరళ పాస్టర్ గొప్పగా కేకలు పెట్టి, ఇది దైవ విరుద్ధం, లా విరుద్ధం, ధర్మశాస్త్ర విరుద్ధం, దేవునికి విరుద్ధం, మనుషులకు కూడా విరుద్ధం. మన ఇండియాలోనే తీర్పు వచ్చింది. అప్పుడు ఒక కేరళ పాస్టర్ కేకల బొబ్బలు పెట్టాడు, ఆయన అరెస్ట్ చేశారండి. నువ్వు సుప్రీంకోర్టుకి ఎదురు ఇట్లా కేకలు పెడతావు అని యూట్యూబ్లో విన్న వార్తలు. ఇక్కడ చదవండి ఇలాంటి తీర్పు. ఇలాంటిది ఎక్కడుందంటే సొదొమ గొమొర్రాలో ఉంది. ఇలాంటి హేయకృత్యం ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది నేడు. మరి ట్రంప్ వచ్చి ఆ విధానాన్ని రద్దు చేసిండు అన్నట్టుగా తెలిసింది. అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు మగవాడు పెళ్లి చేసుకోవచ్చని అక్కడ శాసనం చేశారు. ఇదేందిరా, ఇదే పద్ధతిరా. మన గ్రామాల్లో అలాగ చేశారనుకో, అందరు చెప్పులు పట్టుకొని కొడతారు కూడా. స్టేషన్కి పోయారనుకో, తన్నులు తిన్నోళ్ళు, తీర్పు లేదు నీకు, వాళ్ళకి తీర్పు ఉండదు. ఈ వాళ్ళని కొట్టిన వాళ్ళని లోపల పెడతారు, కొట్టేవాళ్ళని. ఈ ధర్మవిరుద్ధమైన పాపమయ్యా అంటారు చూడండి, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి గవర్నమెంట్ ద్వారా. అంటే శాసనం ఒకటి వచ్చింది. చదవండి వచనం. హేయకృత్యం అంటే అది హేయకృత్యం అంటే ఏంటి?
అది వారి స్త్రీలు స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాస్యమైనది చేయుసు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుసు ఒకరి ఎళ్ళ ఒకరు కామ తప్తులైరి. ఇది హేయక్రియ. హేయకృత్యాలు అంటే అర్థమైందా? మీకు అర్థం కాకపోతే వీటికి సంబంధించిన డాక్టర్లు రాసిన గ్రంథాలు దొరుకుతాయి, మీరు చదువుకోవాలి. జ్ఞానం పొందాలంటే నేను చెప్పడానికి నాకు మార్గం లేదు. ఈ మగ పిల్లగాళ్ళకు కూడా నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఎందుకంటే అది అసహ్యక్రియ, అసహ్యమైన పద్ధతిని నోటితో చెప్పలేము. అంతవరకే. పురుషుడు వివాహము, స్త్రీ వివాహము, ఇది ఎలా సాధ్యము? శాసనాలు చేశారు కొన్ని దేశాల్లో. అందుకని అంతం వచ్చినది భూగోళానికి అంటున్నాను నేను. నిన్న జపాన్ నుంచి ఒక వార్త వస్తుంది, 2 లక్షల మంది చచ్చిపోతారు జపాన్లో, అంతం వచ్చిందో జపాన్ కాదు అని వార్త చెప్తున్నారు. 2 లక్షల మంది ఎట చేస్తారు? సునామీ వస్తుంది, చచ్చిపోతారు. 9 పాయింట్లు అన్నాడు సునామీ. 9 అంత పెద్ద సునామీ వస్తే 2 లక్షల మంది చచ్చిపోతారంటే దానికి అంతం అని పేరు పెట్టాడు. నేను దాన్ని అంతం అంటలేదు. బైబిల్ ప్రకారం నేను చెప్పే అంతం ఏంటంటే, భూమి, ఆకాశము, సముద్రము, గాలి, భూమి అన్నీ కూడా లయమైపోవును, అగ్నితో తగలబడిపోతాయి. అది అంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు వచ్చేది కూడా అంతం అని చెప్పలేము. అంతం అనేది కాలిపోతుంది. ఇప్పుడు జలప్రలయంతో భూమి మీద ఉన్న బలాత్కారుల అందరూ నీళ్లలో ముంచివేయబడతారు జలప్రలయం వలనని వాక్యం బోధించింది. నోవహు కాలంలో జలప్రలయం వచ్చింది, అది రాయబడింది. యనమండుగురు వలన మళ్ళా భూప్రపంచములో జనం అంతా వచ్చారు, పుట్టారన్నట్టు. ఈసారి జరగబోయేది ఏంటంటే, భూమి అంతా కాలిపోతుంది, నిప్పులతో కాలిపోతుంది. భూమి మాత్రమే కాదు, నీళ్లు కూడా కాలిపోతాయి, ఆవిరైపోతాయి. మన గాలి యొక్క ఆకాశం మొత్తం లయమైపోతాయి. అయితే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వస్తుంది, అందులో నీతి నివసిస్తుంది. నీతిమంతులు మాత్రమే దానిలో ఉంటారు. ఇది బైబిల్ స్టేట్మెంట్. దేవుని స్తోత్రాలు. హేయ కృత్యములు జరుగుతున్నవి, మీ గ్రామాల్లో జరుగుతున్నాయి. మీరు ఆ హేయ కృత్యాలని జరిగే టైములో అక్కడ మీరుండరు. హేయ కృత్యములు అయితే జరుగుతున్నవి. యెహోవా కన్ను భూలోకంలో జరుగుతున్న ప్రతి పాపాన్ని చూస్తుంది. యెహోవా కన్ను భూలోకమంతా సంచారం చేస్తుందని బైబిల్లో ఉంది. భూలోకమంతా సంచారం, ఆయన కన్ను ఎక్కడేం జరుగుతుంది. యథార్థవంతులను బలపరచడానికి ఆయన నేత్రం భూలోకమంతటా సంచరిస్తుంది అన్నాడు. పాపం అనేది ఇక్కడ ఇది స్పెషల్ వర్గీకరణ పాపం అన్నట్టు, ఏది హేయకృత్యం అనేది. అందుకని ఈ దేశంలో ఇలాంటి హేయకృత్యాలు ఉన్నాయేమో, లేకపోతే హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను అంటున్నాడు 3వ వచనంలో. నీ ఏళ్ళ కటాక్షం ఉంచకయు కనికరము సోపకయు నందును నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదును. నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనెత్తును అని రాయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నదే, అంతం వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద
వినబడుతున్నది అని చెప్పబడుతుంది. ఇది వాక్యం అండి. యెహోవా వాక్కు యెహెజ్కేలు, తెలుగులో ఎజెకియేలు అంటారు. ఆయన ద్వారా ప్రవశించబడిన ప్రవచనం. ఇది ఎందుకు ప్రకటిస్తున్నాము అంటే సమీపమైంది, అంతము సమీపమైంది, భూలోకము నశించిపోతుంది. ఇది యెహెజ్కేలు కాలంలో ప్రకటించాడు. అంతకుముందు నోవా కాలం నుంచి ఈ మలాకీ వరకు ప్రకటన జరిగింది. ఆ దేశంలో జరుగుతున్న వింతలు, ప్రపంచమును గురించిన సంభవాలు ప్రకటింపబడినవి. ఈ 2000 సంవత్సరాల నుంచి ఈ క్రీస్తు సువార్త ప్రకటింపబడుతూ అగ్ని కొరకు భూలోకం నిల్వ చేయబడింది, వాక్యం చేత భద్రం చేయబడింది అని రాయబడింది. నిప్పుల చేత కాలిపోద్దమ్మా. సంఘంగా నువ్వు ఉంటే తప్పించబడతావు, ఎత్తబడతావు అని రాయబడింది. ఆ యొక్క లోతు పిల్లల్ని బయటకు తీసుకొచ్చాడు, ఊరు బయటికి. ఆ ఊరు పైన అగ్నిగంధకాలు కురిసినాయి. సొదమ గొమొర్రాలు పట్టణాలు, ట్విన్ సిటీస్ మీద అగ్నిగంధకాలు కురిసినాయని రాయబడింది వాక్యంలో. అదే కాదు, జలప్రళయం వచ్చింది. నోవహు జలప్రళయం వచ్చేటప్పుడు అది రాకముందు 120 సంవత్సరాలు ప్రకటించాడట. 120 సంవత్సరాలు ఏమని? నీళ్ళు వస్తాయి, వాన పడుతుంది, ఈ భూలోకం అంతా మునిగిపోతుంది అని చెప్పాడు నోవహు. మరి ఆయన ఎవరినన్నా వర్కర్స్ని పెట్టుకున్నాడో చెప్పడానికి ఆయన ఒక్కడే ప్రకటించాడు. అప్పుడున్న జనంలో భూప్రళయం వచ్చింది, జలప్రళయం వచ్చింది. ఇది ఖురాన్లో కూడా రాసింది. నేను ఖురాన్ని చదివా. నా ఇంట్లో ఖురాన్ ఉంది బీరువాలో. ఖురాన్లో రాసింది నోవా జలప్రళయం అని ఉంటుంది. భగవద్గీతలో ఉంది నోవా ప్రళయం. అరేబియా సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయింది. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగి ఉంది. ఎప్పుడు మునిగింది? ఈ జలప్రళయం టైంలోనే. ఇప్పుడుంది ద్వారకా నగరం. శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు ప్రతిదీ. బైబిల్లో ఉన్న సంభవాలు జరిగిపోయినవి, జరుగుతున్నవి కనిపెడుతున్నారు. అవి నిజమని రుజువు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రకటన ఏంటంటే, జపాన్ వాళ్ళు ప్రకటించే అది కాదు అంతము. 2 లక్షల మంది చనిపోతే భూమి మీద జనమేం తక్కువ? 800 కోట్ల జనం ఉంది. ఇంకా 6 కోట్లు పెరిగింది ఇండియాలో. ఇప్పుడు ఫస్ట్ మార్క్ మనకే. ఇంతకుముందు చైనాకు ఉండే జనాభాలో ఫస్ట్ మార్కు, వాళ్ళదే మొదటి మార్క్. అంటే జనంలో ఆ దేశమే ముందుంది. ఇప్పుడు మన దేశం ముందు అయిపోయింది, ఆ దేశాన్ని వెనక్కి నెట్టేసింది. జనం పెరుగుతున్నారు మన ఇండియాలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6 కోట్లు ఎక్కువ పెరిగారు. నేను 2 లక్షలు చనిపోతే భూమికి ఏం కొదువు కాదు. 800 కోట్ల జనంలో 2 లక్షలు పోతే ఏమవుతుంది? అది అంతమా? ఆడు ప్రకటన బాగలా, వానికి తెలియదు వార్తలు చదివేవాడికి. ఇది అంతం అనుకుంటున్నాడు. అంతం అది కాదు. అంతం ఏంటంటే భూమి అంతా అగ్నిపడి నిప్పులతో కాలిపోవటము అంతము అంటారు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇది పేతురు పత్రికలో ఉంది. పేతురులో చూపెట్టాలా? చూడండి, మన 2వ పేతురు 3వ అధ్యాయం తీసుకోనండి. 2వ పేతురు, జనాలను ఎందుకు ఆయత్తపరచాలి? మన పిల్లలను మనం దేవునిలో ఎందుకు పెంచాలి? పిల్లల్ని దేవుని వాక్యానికి ఎందుకు అలవాటు చేయాలి? ఇవన్నీ మన టైంలో జరిగితే మనం రక్షించబడతాము. మన పిల్లలు మనవాళ్ళ టైంలో జరిగిందనుకో, మనం దేవుల్లో వాళ్ళని పెంచుంటే వాళ్ళు రక్షించబడతారు. చూడండి, 3వ అధ్యాయము 2వ పేతురులో మూడో అధ్యాయంలో 7వ వాక్యం ఏం రాసింది? దీన్ని ప్రకటించమని నన్ను పంపించాడు ఈ భూమి మీదకి, ఈ భారతదేశంలో ఈ వాక్యం ప్రకటించమని పంపించాడు. అందుకే ప్రకటిస్తున్నా. ఏమని చూడండి, అయితే ఇప్పుడున్న ఆకాశమును
భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. భక్తిహీనుల తీర్పు ఒకటి, తర్వాత నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు, ఇప్పుడున్న భూమి ఆకాశము అగ్ని కొరకు ఆ దినము కొరకు నిల్వ చేయబడినవై. అగ్ని కొరకు ఈ భూమి ఆకాశం నిల్వ చేయబడ్డవి. అగ్ని కొరకు చెప్పండి. నిల్వ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నవి. రష్యా వాళ్ళు ఏం చేయలేరు, అమెరికా వాళ్ళు ఏం చేయలేరు. మా దగ్గర 12,000 అణువాయుధాలు ఉన్నాయి, ఏం చేయలేరు. అది దేవుని వాక్కు చేత ఈ భూమి ఆకాశం భద్రంగా ఉంది. దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడో అప్పుడు భూమి ఆకాశము తగులుకొని అగ్ని తగులుకొని అంతా కాలిపోతుంది. ఈ వాక్యం ప్రకటించడానికి నేను బయలుదేరితే మత వ్యాప్తి చేస్తున్నావు, జనాలను మారుస్తున్నావు అని నా మీద అపనిందలు వేసి నన్ను కొట్టడమో తిట్టడమో జరుగుతుంది. నన్ను కాదు, దేశం మీద నా స్థానంలో ఉన్న సేవకులను, ప్రవక్తలను, అపోస్తులను, మన ఈ భారతదేశంలో ఉన్న భక్తులందరినీ, ఈ వాక్యం ప్రకటించే వాళ్ళందరినీ హింసలు పాలు చేస్తున్నారు. కొన్ని స్థలాల్లో చర్చిలు బంద్ చేస్తున్నారు, కొన్ని స్థలాల్లో గుళ్ళు కూలగొడుతున్నారు. వాళ్ళు ఏమనాలా? భక్తిహీనులు అంటాం. ఆ భక్తిహీనులకు తీర్పు ఉంది. వీళ్ళు ఆగరు ప్రకటించేవాళ్ళు. మేము సావనం చేస్తాం కానీ వాక్యం ప్రకటిస్తాం అంటారు. ఎవరు? సేవకులు. ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే భూమి అగ్నితో కాలిపోబోతుంది. దాన్ని భూప్రళయం అంటారు. భూమి మొత్తం ప్రళయం. ఒక జపాన్లోనో సునామీ వస్తే ప్రళయం, లేకపోతే ఇండియాలో హిమాలయాల్లో ఒకవేళ ఆ భూకంపం ఉందంట, పాయింట్ హిమాలయాల అడుగున ఆ భూకంప పాయింట్ వచ్చి ఉత్తర ఇండియా కొట్టుకొని పోవడం, ఒక 70 కోట్ల జనం చచ్చిపోతారు. ఉత్తర ఇండియా అంతా పోతుంది, గంగా నది ఎండిపోతుంది. ఆ ఇండియాలో, ఉత్తర ఇండియాలో ఇలాంటి ప్రళయం జరగవచ్చు. అలాంటి ఎక్కడో ఒక చోట ప్రపంచ దేశాల్లో 190 దేశాల్లో ఎక్కడో ఒక దేశానికి జరిగితే అది భూప్రళయం అవ్వదు. భూమి అంతా కాలిపోతుంది, అగ్నితో నిప్పులు లేస్తాయి. ఇట్లా మొత్తం భూమి శుభ్రం అవుతుంది, పాపం అంతా కాలిపోతుంది. ఆ వాక్యం యొక్క అర్థం అదండి. ఈ వాక్యం అర్థం అది. దాన్ని ప్రకటించడానికి నేను భూమి మీద బయలుదేరినాను, సువార్త ప్రకటించడానికి. ప్రకటించు అని నన్ను పంపాడు ఆయన. నేను మొదట ఎక్కడున్నానంటే సముద్రంలో ఉన్నా. సముద్రంలో ఎక్కడా? సముద్రంలో భూమి ఉండెను. అంటే సముద్రం అంటున్నాను కానీ సముద్రం కాదు, అగాధ జలముల మధ్య భూమి ఉండెను. అగాధ జలములు ఉన్న స్థలములో భూమి ఉండగా ఆ భూమి లోపల నేనున్నాను. ఒకవేళ నీకు జ్ఞానం కలిగితే నువ్వు కూడా అందులోనే ఉన్నావు. నీకు జ్ఞానం కలిగితే, అంత తెలివి, అంత లోతుకి వెళితే నువ్వు కూడా అందులోనే ఉన్నావు. భూమిని ఎప్పుడైతే 6 నెలలుగా మార్చాడో దేవుడైన యెహోవా, నేను కూడా ఆ భూమిలో ఉన్నా కనుక బయటకు వచ్చా. అంటే అర్థం ఏంటి? నా ఊపిరి కాదు, ఈ రక్తము, ఈ మాంసము, ఈ యొక్క ఎముకలు, ఇవన్నీ భూమిలో ఉన్నవి. భూమి నుంచి ఆదాముని ఎప్పుడైతే బయటకు తీసాడో, మట్టి రూపంగా ఉన్న ఆదాముని బొమ్మను చేసి గాలి ఊదాడో, ఆదాము వచ్చిన తర్వాత భూమిలో నుండి ఆదామును బయటికి తీసిన తర్వాత, అవ్వను బయటికి తీసిన తర్వాత, నేను ఉనికిలో రావటానికి 1965వ సంవత్సరం ఆ డేట్ చెప్తున్నాను. నేను ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ అంటారు. నేను భూమి మీద కనపడటానికి ఒక పిల్లవాడిగా, తల్లి ఒడిలో పడుకున్న పిల్లవాడిగా, లేకపోతే తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడిగా, శిశువుగా ఉనికిలోకి రావడానికి 1965వ సంవత్సరమే ఏర్పాటులోకి వచ్చింది. ఆ టైంలో నేను ఉనికిలోకి వచ్చాను. ఇక్కడ ఈ పాయింట్ పట్టుకొని ఎక్కడో అగాధ జలముల మధ్య ఉన్న భూమి దగ్గరికి పోయినవేమయ్యా? నా జ్ఞానం అది, నా మేధస్సు నీకు అర్థం కాదు. ఒకవేళ నీకు కనుక అది అర్థమైతే నువ్వు కూడా అక్కడే ఉన్నావు. నువ్వు ఉనికిలో రావడానికి ఈ టైం పట్టింది. దేవుడే యెహోవా, ఒక్కడే దేవుడు. ఆయనే ఈ భూమిని అగాధ జలముల నుంచి బయటకు తీసి 6 నెలలను పిలిచాడు. ఈ భూమిని బయటకు తీసి, అంతకుముందు భూమి అగాధ జలములోకి ఎందుకు వెళ్ళిందంటే అదొక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనకు అవసరం లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రాలు. నేను మొదట నీళ్లలోనే ఉన్నాను, ఆ నీళ్లలో నుంచి వెలుగులోకి వచ్చాను.
అంతకుముందు ఎక్కడి ఉండొచ్చు, ఒకవేళ భూమిని నీటిలో ముంచేటప్పుడు భూమిలోనే ఉన్నాను అంటే నా ఊపిరి కాదు, గాలి కాదు, యెహోవా ఊదిన గాలి ఆవిరి కాదు, మట్టిగా ఉండి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా ఉన్నాను నాకు తెలియదు. నేను ఉనికిలోకి వచ్చిన తర్వాత, బైబిల్ను చదివిన తర్వాత నేను ఆలోచించగలుగుతున్నాను. నన్ను ఉనికిలోకి దేవుడు తెచ్చాడు. అందుకని ఆయన తెలుసుకొని, రక్షణ తెలుసుకొని, పాపం అనేది మానాలని తెలుసుకొని, రక్షింపబడాలని తెలుసుకొని ఈ వాక్యము నాకును ప్రకటించుకుంటుని, అనేకులకి ప్రకటించుతుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 8వ అధ్యాయంలో, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో 4 నుంచి 6వ వాక్యం వరకు, ఈ వాక్యం లేకుండా ఏది చెప్పలేము. గైడెన్స్ వాక్యంలో చదవాలి. వాక్యం మనకి బోధిస్తుంది. జరిగిపోయిన వాటిని, జరగబో వాటిని, జరుగుతున్న వాటిని 3 విషయాలను తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాక్యం చదవాలి. వచనం నుంచి చదవండి. దేశమందు భేదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను. కోరువారలారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి, దొంగ త్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకం చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా, దరిద్రులను వెండికి కొనునట్లును, పాదరక్షలనిచ్చి పేదవారిని కొనునట్లును, ధాన్యమును మనము అమ్ముదుము రెండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకొని వారలారా, ఈ మాట ఆలకించడి. ఇవన్నీ ఏంటంటే, ఇట్లా ఏం చెప్పాడు? తూము చిన్నదట. తూము అంటే ఏంది? కొలపాత్ర. మానిక, సోల, గిద్దె, తెలుసా మీకు? తెలియవా? నువ్వు ఉన్నప్పుడు నువ్వు లేవు. అడ్డెడు అంటారు అక్కడ, కొన్ని ప్రాంతాల్లో అడ్డెడు అంటారు. 2 కిలోలన్నర అడ్డ అంటే అక్కడ అడ్డెడు అంటారు. ఆ పాత్రలన్నీ ఎడిపోయినాయి. ఇప్పుడు వాటిని తూములు అంటారు, కొలపాత్రలు. ఇక్కడ ఏమంటాడంటే వాక్యములో, తూము చిన్నదిగా ఉంటుంది అని, చిన్న అక్రమం అన్నట్టు. వ్యాపారం చేసేవాడు అక్రమం చేస్తారు. అక్రమం చేయకపోతే వాడికి లాభం లేదు. లాభం లేకపోతే వాడు బిల్డింగ్లు కట్టాడు, వాడు గొప్పవాడు కాడు. వాడు వ్యాపారం అంతా వ్యర్థమే. అందుకని బియ్యంలో ఏం కలపాలి? విషయం కాదు. మన ఈ మధ్య కొత్త బియ్యం వచ్చినాయి, వాటి పేరు ప్లాస్టిక్ బియ్యం అంటాయి. ఈ అమ్మగారు ఏరి పెడుతుంది అక్కడ, మనం చూసా. అవి కూడా బియ్యం లాగానే ఉంటాయి, వండుకుంటే మెత్తగా అయితే బియ్యం లాగానే. అవి తిన్న తర్వాత కడుపులో మన నొప్పి వస్తుంది, రోగం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది మనుషులకి. ప్లాస్టిక్ బియ్యాన్ని కలుపుతున్నారు బియ్యంలో, ఎక్కువ లాభం పొందాలని. 10 బస్తాలకు 1 బస్తా కలిపితే మనకి బస్తా లాభం వస్తుంది. గవర్నమెంట్ పట్టుకుంది కూడా దాన్ని, మన గవర్నమెంట్ పట్టుకుంది చాలా కాలం క్రితం, విన్నాను అది కూడా. బియ్యము మన కొలపాత్ర అనేది చిన్నదిగాను, మన దగ్గర గుంజుకునే పైసలేమో ఎక్కువ అనేది, అది అక్రమం అంటున్నాడు. దొంగ త్రాసు చేసి, త్రాసు బ్యాలెన్స్ అనేది తక్కిడ చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు, ధాన్యం అమ్ముతారు. త్రాసులో ఫాల్ట్ ఉంటుంది. అమావాస్య ఎప్పుడైపోతుందో మనం గోధుమలను అమ్మకం చేద్దాం. తర్వాత విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందో, గతించిపోతుందో. విశ్రాంతి దినంలో ఆ పనులు చేయరు కదా, వ్యాపారం చేయటమే ఉండవు. చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు, దేవుని గురించి ధ్యానం చేస్తారు. తర్వాత దరిద్రులను వెండికి కొంటారు. వెండికి ఎండ్రోక్లిస్ అనే ఒక ఆయన గురించి మీరు విని ఉండవచ్చు, చరిత్రలో బుక్స్లో వస్తుంది అది. వాడు బానిస, మనుషుల్ని మార్కెట్లో పెట్టి అమ్ముకుంటారు, విలువలేని మనుషుల్ని పట్టుకొస్తారు. బానిసలకు అమ్మితే ఏం చేస్తారండి? బైబిల్లో ఉన్నాయి దాని గురించి, పాత నిబంధనలో. ఆ యజమానుడు చెప్పినట్టు ఆ బానిస పని చేయాలి. ఇక ఆ ఇంట్లో
వాడిని చంపటానికి కూడా అధికారం ఉంటుంది, ప్రభుత్వానికి ఏం అధికారం లేదు. వాడిని ఎందుకు చంపినవని అడిగే అధికారం కూడా లేదు. ఎంత హింస పెట్టైనా వాటితో పని చేయించుకుంటారు. అలాంటి వ్యక్తులను మార్కెట్లో కొనుక్కొస్తారు, మేకలు కొనుక్కొచ్చుకున్నట్టుగా మనుషులను కొనుక్కొచ్చుకుంటారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడన్నా ఉందా అంటే ఇలాంటి పరిస్థితి. బానిసలను కొనుక్కొచ్చి పనులకు వాడుకునే విధానం ఎక్కడన్నా ఉందంటే బహుశా ఇప్పుడైతే లేకపోవచ్చు. ఈ ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత అలాంటిది లేదు. నియంత్రణ డిక్టేటర్స్ పాలనలో అలాంటి పరిస్థితులు ఉండే. నేను చదివాను అలాంటి మనుషులను కూడా అమ్ముకుంటారు. మనుషులను అమ్ముకోవడం అంటే మీకు ఇంకొకటి అర్థం కాలే, కిడ్నీలు అమ్ముకుంటారు కొందరు. లేదా మనుషుల్ని దోపిడీ చేసి కొన్ని పైసలు ఇచ్చి మత్తు ఇచ్చి తీసుకుపోయి కిడ్నీలు తీసేసుకొని, కళ్ళు తీసేసుకొని, గుండె తీసేసుకొని పనికిరాని అవయవాలన్నీ అడవిలో పడేసి వెళ్ళిపోయారు. ఆ మధ్య ఒక వార్త వచ్చిందండి, పసిపిల్లల్ని పోయారంట. ఆ మధ్య 2 ఏళ్ళు అవుతుంది ఈ వార్త వచ్చి. జాగ్రత్తగా ఉండనని చెప్పారు. ఇప్పుడు మనుషుల్ని అమ్ముకునేవాళ్ళు లేరన్నారు. ఇప్పుడు లేరా? దానియల్ బ్రదర్ ఏం చెప్తున్నాం వింటున్నావా? మనుషుల్ని ఇప్పుడు అమ్ముకునేవాళ్ళు లేరా? ఎట్లా? ఆన్సర్ తెలుసుకోవాలా. మనుషుల్ని అమ్ముకునేవాళ్ళు స్త్రీలని విదేశాలకు అమ్ముకుంటున్నారండి. అమాయకమైన స్త్రీలు ఉంటారు చూడు, అమాయకమైన స్త్రీలు. ఇప్పుడు ఆ అమ్మ ఒక ట్రాక్టర్ విషయంలో వాళ్ళ బావ విషయంలోనే మోసపోయింది. సొంత బావే, అవునా కదా? మరిదా? సొంత మరిది విషయంలోనే మోసపోయింది. డబ్బు కొరకు సొంత మరిది మోసం చేసాడంటే ఆమె లబోదిబ్బమని ఎడుతుంది, ఎప్పటి నుంచో ఎడుతుంది. తెలివి తక్కువ స్త్రీలు అంటారు, తెలివి తక్కువ పురుషులు ఉంటారు, అమాయకమైన వాళ్ళని దొంగిలించి అమ్ముకుంటారు. అప్పుడేం జరుగుతుంది తెలుసా? వాళ్ళు అమ్మబడిన ఆ స్త్రీలు పొందే బాధ అనేది వర్ణించలేము, అంత బాధ ఉంటుంది. ఈ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో వస్తుంటాయి, అయ్యా భారతదేశ ప్రధానమంత్రి గారు, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు, లేకపోతే కేటీఆర్ గారు, వాళ్ళు మినిస్టర్గా ఉన్నప్పుడు, మమ్మల్ని కాపాడండి అయ్యా, ఈ దేశంలో మేము ఇట్లా పురుషుల చేత వేధించబడి చిత్రవద పొందుతున్నాము, మమ్మల్ని అమ్ముకున్నాడయ్యా ఒకడు ఇండియా దేశ బ్రోకర్ గారు, మాకు తెలియదే, మొదట వచ్చినప్పుడు మేము నిజంగానే డ్యూటీ అనుకున్నాం, అంటులు రుద్దే డ్యూటీ అనుకున్నాం, లేకపోతే ఇల్లు పని అనుకున్నాం, ఇంత జీతం అంటే మోసపోయి వచ్చాం, మమ్మల్ని వాయవరసలు లేకుండా పాడు చేస్తున్నారయ్యా అని ఎన్నో వీడియోలు విన్నా యూట్యూబ్లో. కొందరిని మనోళ్ళు పోయి రక్షించారు, పోలీసు పోయి, అక్కడ గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తే వాళ్ళని విడిపించారు. అది సీక్రెట్గా బయటకు వచ్చింది కనుక. అంటే మనుషులు నమ్ముకొని ఆగం చేస్తారండి, సంపన్నను చంపుతారు, లేకపోతే స్త్రీలను కానీ పురుషులను కూడా బానిసలుగా అమ్ముకునే రహస్యంగా జరుగుతున్నాయి ఇలాంటి పనులు. విదేశాలకి జాగ్రత్తగా ఉండమని హైదరాబాద్ పోయినా జాగ్రత్తగా ఉండ మా తల్లోయ్ అని చెప్తుంటే వాళ్ళకి అర్థమై సావట్లా. నన్నెవడు చేస్తాడు, నన్నెవడు అమ్ముతాడు ఏమనుకున్నావు? నేను అంత తెలివి తక్కువ దాన్నే. పట్టపగలు దోపిడీ చేస్తుంటే, పట్టపగలు దానియల్ బ్రదర్ పట్టపగలు దోపిడీ చేస్తుంటే నువ్వేమో ఇంకా నిన్ను గురించి జాగ్రత్త ఎందుకు వహించవు? ఒక పిల్ల ఉందండి, నేను ముగిస్తాను, వచ్చే వారం కంటిన్యూ చేస్తా. కానీ ఒక పిల్ల ఉంది, కానిస్టేబుల్ గారి అమ్మాయి. నేను అదే స్థలంలో ఉన్నాను. ఆ అమ్మాయికి మరొక వ్యక్తి మత్తును చూపెట్టి ఆమె సోయిలోకి ఈ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఆమె తీసుకొని విజయవాడ వెళ్ళింది. అక్కడ ఏం చేయాలి? వయసు పిల్ల, చక్కని పిల్ల, బహుశా నేను చూసి ఉండవచ్చు. పిల్ల చక్కని పిల్ల. ఆ పిల్లని ఎక్కడికో పంపిణీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ పిల్లని తెలిసిన ఆయన, ఈ ఎన్టీఆర్ జిల్లా ఉందా ఆ ఏరియా ఆయన, ఆ అమ్మాయిని గమనించి ఏం బుజ్జి ఏడున్నావని అనగానే ఈ కిడ్నాప్ చేసే వ్యక్తి తప్పించుకొని వెళ్ళిపోయింది. కిడ్నాప్ చేసే వ్యక్తి పక్కకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని తీసుకొని నేను మరలా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాకి వచ్చేసాడు.
తర్వాత ఆ పిల్ల చెప్తుంది, నాకు తెలియదు నేను ఇట్లా పోతుంది, ఆ మైక్ ఎవరో నన్ను మైండ్ని మలిసేశారు, నన్ను తీసుకొని పోతున్నారు, ఆమెను ఎక్కడో అమ్మాలని వెళ్తున్నారు వాళ్ళు. కిడ్నాప్ అంటారు, ఒక వయసు పిల్లని కిడ్నాప్ చేశాడు. ఈ వాక్యం ఎందుకు చెబుతుంది? మనుషులు నమ్ముతారు. ఇక్కడ చెప్పండి చూడండి, వాక్యం ఏం బోధిస్తుంది? పేదలను మింగివేస్తారు, దరిద్రులను మాపివేస్తారు. మరి మగపిల్లల గురించి కూడా అంతేనండి. ఈ దీంట్లో దరిద్రులను వెండికి కొంటారు, వెండికి డబ్బులకి మనుషులు కొంటారు, వెండికి కొంటారు. పాదరక్షలనిచ్చి పేదవారిని కొంటారు అనేది ఇక్కడ మనుషుల గురించి కూడా వ్యాపారము ఉందన్నట్టు ఇక్కడ రాయబడిన వాక్యంలో గమనిస్తే. దీనిని నేటికి వర్తింపజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేటి కాలంలో ఇవి జరుగుతున్నవే లేవా అంటే జరుగుతున్నవి, సీక్రెట్గా జరుగుతున్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రజలకి తెలివి నేర్పాలని వాక్యం బోధిస్తుంది. నువ్వు ఎటు వెళ్ళినా నిన్ను గురించి నువ్వు జాగ్రత్త వహించు, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త వహించు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే. పురుషులను నమ్మకం చేయరనుకున్నావు, నిన్ను నమ్మేసి నీ కిడ్నీలు 2 తీసుకొని ఎన్ని కోట్లకు అమ్ముకుంటారో. కిడ్నీలు పనిచేస్తాయి. కిడ్నీలు కంప్లీట్గా పోయిన వాళ్ళు ఉంటారు చూడు, ఖరాబ్ అయిపోయి కోటీశ్వరులు ఉంటారు చూడు, వాళ్ళకి కిడ్నీలు అమ్ముకుంటారు. వాడు డబ్బులు లేక వాడు సొంతగా హాస్పిటల్లో చేరి ఒక కిడ్నీ అమ్ముకున్నాడు 40,000కి. తన కిడ్నీ తనకు పైసలు అవసరం ఉండి 40,000కి అమ్ముకున్నాడు. స్వచ్ఛంగా వార్తల్లో నేను వింటిని. ఇప్పుడు కిడ్నాప్ చేసి కోటీశ్వరుల పిల్లలకి కిడ్నీలు ఖరాబ్ అయి ఉంటే మరొకరు కిడ్నీని దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని ఇమర్చాలంటే మంచి ఆరోగ్యవంతులని కొనుక్కపోతారండి. వేరే వాళ్ళకి ధనం ఇచ్చి మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం ఆ కాలంలో నెరవేరింది, ఈ కాలంలో కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, మహానగరాలకు వెళ్ళినప్పుడు నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు వెళ్ళాలి, ఒక్కళ్ళు వెళ్ళకూడదు ఎప్పుడు. మహానగరాలకు వెళ్తే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి. మహానగరాలు బొంబాయి వెళ్ళావనుకో ఇద్దరు వెళ్ళాలి. బొంబాయి హైదరాబాద్ వెళ్ళావనుకో రోజులు బాగలేదమ్మా, ఇద్దరు వెళ్ళాలి. వాక్యం బోధిస్తుంటే వాక్యాన్ని నమ్మరు. దేన్ని నమ్ముతారు? నీ వ్యామోహాలనే నువ్వు నమ్ముతావు, కానీ నిన్ను నువ్వు నమ్మవు. నీ కుమారుడు అపహరింపబడ్డాడనుకో ఏం చేస్తావు? నీ కన్న కుమారుడు అపహరింపబడ్డాడనుకో ఏం చేస్తావు? ఏం చేయలేవు. నీ కన్న కూతురు కిడ్నాప్ అయిందానికి ఏం చేస్తావు? ఏం చేయలేవు.